పేదవాడన్నా, ఎస్సీ వాడన్నా, ఎస్టీ వాళ్ళన్నా, ముస్లిమ్స్ అన్నా పరమ అసహ్యించుకునే వాళ్ళలో మొదటి వ్యక్తి నారా లోకేష్, రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు, మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. వీళ్ళని అసలు మనుషులుగా చూడరు. అలీం గారు మనుషులుగా చూడరు వీళ్ళు. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు కొన్ని వందల మంది ఈ మాటలు చెప్తా ఉంటారు. అసలు మనుషులుగా వీళ్ళు ఎస్సీయా, వీడు బానిస కదా, వీడు మనకి ఎదురు తిరుగుతాడేంది అంటారంట. పవన్ కళ్యాణ్ కూడా నన్ను ప్రశ్నించిన వాడు వైసీపీ కోవట్ అని చెప్పాడు. చెప్పేశాడు. అంటే అర్థం ఏంటి? అసలు మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, ఎన్ని సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ పార్టీలో ప్రామినెంట్ ఎస్సీ లీడర్ ఒక పేరు చెప్పండి. ఎవరు లేరు అసలు. ఎందుకు లేరు సార్ చెప్పండి. ప్రామినెంట్ సార్ మనోహర్ లాగా, మహేష్ లాగా, కిరణ్ రాయల్ లాగా ఒక ఎస్సీ లీడర్ పేరు చెప్పండి. పరిస్థితి ఆయన బలిపశువు చేశారు. ఒక ఎస్టీ లీడర్ పేరు చెప్పండి. ఒక ఎస్టీ లీడర్ పేరు చెప్పండి. ఒక ఎస్సీ లీడర్ పేరు చెప్పండి. ఒక ముస్లిం లీడర్ పేరు చెప్పండి. ముస్లిం కూడా లేరు. ఎందుకు లేరు? అదంటే నా ప్రైవేట్ సైన్యం అంతా ముస్లింలు అని చెప్పుకుంటాడు ఆయన. అందుకు బానిసలుగానా?